ఇళ్ల నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నారు పెద్దలు చిన్నలు. రాజా మున్సిపాలిటీ పరిధి కాలిపు వీధిలో చాలా వరకు పిల్లలు అయితే మాత్రం ఇంట్లోనికే పరిమితం అవుతున్నారు. చాలా భయాందోళనకైతే గురయ్యే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అసలు ఏం జరిగింది మందపోటు అనేది కాలిపు వీధికి సంబంధించి ఆ వాసులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది, ఎందుకు మీరు భయపడతారు ఈ వీధిలో ఉండడానికి, అసలు దీనికి కారణం ఏంటి చెప్పండి. ఇప్పుడు భయపడడం అంటే ఈ కుక్కలు చాలా ఎక్కువైపోయాయండి. ఒకటి రెండు కూడా కాదు, ఒక మందలాగా ఈరోజు ఉదయం అయితే మా పాప వయసు 3 సంవత్సరాలు. జస్ట్ ఇంక అప్పుడే బయటకు వచ్చింది. 2 మినిట్స్ అయింది. ఇంకా 2 మినిట్స్ అయింది. 4 కుక్కలు పరిగెత్తుకుంటూ వెళ్ళి మా పాపకు పట్టిస్తాయండి. అది చిన్న వయసు 3 సంవత్సరాలు. కొన్ని పిల్లల్ని బంధించడానికి రోజంతా బంధించలేము. ఎండ వచ్చినప్పుడంటే ఏదో ఇంట్లో పెట్టి తలుపేసి ఉంచగలం, కానీ కనీసం ఒక ½ అన్ అవర్ అయినా పిల్లల్ని వదలాలి కదా బయట ఆడడానికి. మార్నింగ్ 7:30 అప్పుడే పిల్లలకి ఇలా ఖర్చేస్తూ ఉంటే చాలా ఇబ్బంది కదా. ఆడవాళ్ళం బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, కాయగూరలు కొనాల్సి ఉంటుంది, ఇంట్లో బయట ఊడ్చుకోవడం ఉంటుంది, ఏదో పని ఉంటుందండి. కానీ ఎన్నిసార్లు బయటకు వస్తే కుక్కలు చాలా ఎక్కువైపోయాయండి మాకైతే మాత్రం కాల్పు వీధిలో. 1, 2 కాదు, చాలా అంటే చాలా అనమాట. ఇవన్నీ నల్ల కుక్కలే. ఎన్నిసార్లు కమిషనర్ గారికి ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా కూడా అసలు ఆయన పట్టించుకోవడం లేదు. పిల్లలకి, పెద్దవాళ్ళకి, పశువులకి అన్నిటికీ హాని జరుగుతుంది. మార్నింగ్ మా పాపకైతే మార్నింగ్ హాస్పిటల్కి తీసుకెళ్తే వయసు 3 సంవత్సరాలు, ½ అన్ అవర్లో 6 ఇంజక్షన్లు చేశారండి. గోల పెట్టేసింది, విపరీతమైన రక్తం వచ్చేసింది. ఏది చెప్తాము, ఇక పట్టించుకోవాలి. కానీ ప్రభుత్వం ఏంటి, మున్సిపాలిటీ అని పేరే, ఒక శానిటేషన్ కరెక్ట్గా ఉండదు. అసలు ఏంటి మంచిగా లేదండి అసలు చెప్పడానికైతే మాత్రం. పట్టించుకోవాలి కదా కాస్త కూస్తో. ఎప్పుడు పిల్లల్ని వెంట పెట్టుకొని ఉండలేము కదా తల్లిదండ్రులం. పిల్లలు ఒక ½ అన్ అవర్ అయినా బయట విడిచిపెడతాం. తోటి పిల్లలు వచ్చినప్పుడు ఒక 2-3 వచ్చినప్పుడు ఆడుకుంటారు. ఇప్పుడు ఈవినింగ్ చేసి 4:30 అప్పుడు మా వదిన బయటకు వెళ్తూ ఉంటే ఇప్పుడు ఒక కుక్క పట్టేసింది. ఈ రోజులోనే మా ఇంట్లోనే 2 సార్లు జరిగింది అదే ఇన్సిడెంట్. అవ్వండి ఇప్పుడే మీకు చూడండి, మీకు చూపిస్తూ ఉంటాయి. ఎన్ని కుక్కలో చెప్పలేము అసలు. అమ్మ, మీరు చెప్పండి, ఈ వీధిలో అసలు ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది, ఎవరికైనా అధికారులు చెప్పడం జరిగిందా? సార్, అధికారులు చెప్పడం అయితే జరిగిందండి. కమిషనర్కి చెప్పాము ఆల్రెడీ. వాళ్ళైతే పట్టేసి వ్యాక్సిన్ వేసి ఒగ్గేశారు. కానీ రిపీట్ ఇలాగే జరుగుతుంది. పిల్లలు బయటికి రావాలంటే భయపడుతున్నారు సార్. పెద్దలైనా దేనికైనా పని మీద బయటకు వస్తాము. దేనికి రాకుండా ఆడవాళ్ళని దేనికి రాకుండా అవుతుందండి. ప్రతి దానికి బయటికి రావాలి. అంతేగాని పిల్ల ఎటు నుండి ఎటు వస్తుంది అనేది మాకు భయపడుతున్నాం. మేము బయటకు వస్తున్నాం. కొద్దిగా కమిషనర్ కనుక గవర్నమెంట్ కొద్దిగా ముందు పడి కుక్కలు బారినైతే పిల్లలు బయటకు వచ్చి ఫ్రీగా ఆడుకుంటారు. పిల్లలు బయటకు వగ్గాలంటే సమ్మరు ఇంట్లో ఎంతకని మేము కాపలా కాసుకుని ఉంటాం చెప్పండి. పిల్లలు బయటకు వచ్చే ఆ వయసు వాళ్ళది, ఆడుకునే వయసు. కానీ ఇంట్లో అలా బంధించి ఉంచాలంటే మాకు ఇబ్బంది. పిల్లలకి కూడా యాక్టివ్నెస్ ఎలా వస్తుందండి, బయటతో పిల్లలతో ఆడుకుంటే కదా. పిల్లలు బయటికి రావాలంటే భయపడిపోతున్నారు అనమాట. మేము పిల్లలేంటి పెద్దలను కూడా భయపడుతూనే ఉన్నాము. బయటికి రావాలంటే భయపడుతున్నాము. మీరు చెప్పండి, ఈరోజు మీ మనవరాలకి ఖర్చుంది, అసలు ఏం జరిగిందా, ఎన్ని గంటల ఏ ప్రాంతంలో ఖర్చుందాం? అదే 7:30 ఆ టైం అప్పుడు ఖర్చుందండి. ఇంకా ఇలా బయటికి పడుకొని లేచి వచ్చింది. ఆ టైంలో ఇంకెలా గుమ్మం దిగేటప్పటికి పట్టుకుందండి. ఇలాగే ఇప్పుడు ఎన్ని రోజులు పెట్టా ఇలా జరుగుతుంది. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా సరైన యాక్షన్ తీసుకోవట్లేదు. దాని గురించి మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే రాజా మున్సిపాలిటీ కాలిపు వీధికి సంబంధించి ఏదైతే పెద్ద వీధి కాలిపు వీధి ఉందో, ఈ కాలిపు వీధిలో అయితే మాత్రం చాలా వరకు అయితే ఈ కుక్కలు అయితే ఎక్కువ గుంపులుగా తిరుగుతున్నాయని, చిన్నపిల్లల కానించి పెద్దల వరకు అయితే ఈ దాడి చేయడం జరుగుతుంది. చాలా వరకు ఇదివరకు ఇంచుమించు 20-30 మంది వరకు కరిచిందని. ఈరోజు 3 ఏళ్ళ చిన్నారైతే మాత్రం పాప అయితే కుక్కలు దాడి చేయగా వెంటనే అక్కడ స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే వెళ్ళడంతో అయితే మాత్రం ఆ కుక్క బారి నుంచి అయితే పాపను తప్పించే ప్రయత్నం చేశారు. ఇటువంటి చాలా దుర్ఘటనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా కమిషనర్కి మేము చెప్పడం జరిగింది. కమిషనర్ పట్టించుకునే పరిస్థితి, ఎప్పుడైనా ఆ టైంకి వస్తున్నారు, వచ్చి హడావుడి చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కూడా ఈ విషయం కమిషనర్ గారు తెలిసి ఇప్పుడు మన వెనకతలో ఉన్న వాళ్ళు అయితే మాత్రం వచ్చారు కుక్కలు పడడానికి. ఇటువంటి పరిస్థితి మాకు తెలిస్తే వస్తున్నారు తప్ప కనీసం ఈ వీధిలో అయితే మాత్రం ఈ కుక్కల దాడి నుంచి మమ్మల్ని తప్పించాలని అయితే మాత్రం కోరుతున్నారు. అలాగే అదే తరుణంలో ఏదైతే మారడపక్క గ్రామం ఉందో, మారడపక్క గ్రామంలో ఒక నారాయణ ముసలావిడైతే మాత్రం చుట్టరకం వచ్చి కుక్క బారిన అయితే పడింది. కుక్క అయితే మాత్రం దాడి చేయగా చాలా తీవ్ర గాయాలు, హాస్పిటల్ చేరడం జరిగింది. దీనిపై అయితే మాత్రం కమిషనర్ కానీ చుట్టుపక్కల అధికారులు అయితే మాత్రం తక్షణ చర్యలు తీసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. ప్రాణాలతో కాపాడుకునే పరిస్థితి మాకు కనబడుతుంది. ఏదైతే వేసవికాలం వచ్చింది, పిల్లలు స్కూల్ సెలవులు అయినప్పటికీ కూడాను ఈ పిల్లల్ని బయట పంపించడానికి పగలంతా ఎండ అయితే, సాయంత్రం పూట అయితే బయట పంపించడానికి ఆడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. కుక్కల దాడులు అయితే మాత్రం చాలా జరుగుతున్నాయి. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ని అయితే ఈ స్థానికులు అయితే మాత్రం ఈ కాలనీ వాసులు అయితే కోరుతున్నారు. రాజా నుంచి సురేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.